ఒకరోజు ఒక పనిపిల్ల దైవజనుడైన చార్లెస్ స్పర్జన్ దగ్గరికి వెళ్ళి తను నడిపిస్తున్నటువంటి సంఘానికి సభ్యత్వం ఇవ్వమని కోరిందండి. అయితే స్పర్జన్ గారు మొదట ఒప్పుకోకపోయినప్పటికీ తర్వాత ఆ పాప అడిగినప్పుడు, సరే అమ్మా, నువ్వు నిజంగా మార్పు చెందావు అని చెప్పడానికి నువ్వు చూపించే రుజువులు ఏమిటి, ఆధారాలు ఏమిటి అని ప్రశ్నించాడంట. ఆ పనిపిల్ల మాట్లాడుతూ, అయ్యా, నేను ఒక పనిపిల్లను, నేను మారు మనసు పొందుకోకుందుకు, రచన పొందుకోకుందుకు ఇంట్లోన సరిగా కసు ఊడ్చేదాన్ని కాదు, సరిగా అంట్లు తోమేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందానో, రచన పొందానో అప్పటి నుంచి మరి మంచం కింద, సోఫా కింద, ఇంట్లో ప్రతి చోట కూడా ఏ మూలైనా సరే ప్రతి చోట కూడా నీట్గా శుభ్రం చేస్తున్నాను, అదేవిధంగా సామాన్లు కూడా నీట్గా శుభ్రం చేస్తున్నాను అని తన యొక్క మార్పు గురించి మరి స్పర్జన్ గారికి చెప్పినప్పుడు ఆమె యొక్క మార్పును బట్టి స్పర్జన్ గారు ఆమెకు సభ్యత్వం ఇచ్చాడండి. చూడండి, ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ రోజున చాలామంది మేము క్రైస్తవులం, దేవుని నమ్ముకున్నాం, ప్రభు బిడ్డలం అని చెప్తారు. కానీ నిజంగా నీ సాక్ష్యాన్ని బట్టి, నీ యొక్క మార్పును బట్టి ఇతరులు దేవుని మహిమపరచగలుగుతున్నారా? ఇతరులు దేవుని యొక్క నామం ఘనపరచబడుతుందా? నిన్ను బట్టి మరి దేవుడు ఎంతగానో సంతోషపడుతున్నాడా? అన్యజనుల మధ్యన నువ్వు వెలుగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మరి గెరాసేనుల దేశంలో సేన అనేటువంటి ఒక వ్యక్తి దయ్యము పట్టి సమాధుల్లో వాసము చేస్తూ సరిగా వస్త్రాలు లేక ఎంతో తనను తాను గాయపరుచుకుంటూ మరి ఎంతో అపవిత్రంగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు తనను స్వస్థపరుస్తాడో, ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని బాగు చేస్తాడో, ఆ సేన అన్నటువంటి వ్యక్తి నీట్గా స్వస్థచిత్తుడై మంచిగా వస్త్రాలు వేసుకొని అతడు వెళ్ళినప్పుడు మరి దెకపోలిలో ఉన్నటువంటి వారు ఈ సేనాని చూసినప్పుడు, దయ్యము పట్టినటువంటి వ్యక్తిని చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారండి. తన కుటుంబంలో ఉన్నవారు, స్నేహితులు, తన గ్రామంలో ఉన్నవారు మరి ఈ వ్యక్తిని చూసి, ఈ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ఎంతో ఆశ్చర్యపోయారండి. అవును, ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చూడండి, ఒక వ్యక్తిని ప్రభువు దర్శించిన, ఒక వ్యక్తిని ప్రభువు మార్చినా సరే ఈ రోజున అనేక మంది త్రాగుబోతులు, తిరిగిబోతులు, వ్యభిచారులు, దొంగతనం చేసేవారు, మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు ఎంతోమంది వారి యొక్క ప్రభువును నమ్ముకోకుందుకు ఉన్నటువంటి వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి, ప్రభువును నమ్ముకున్నటువంటి వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి, మార్పును బట్టి అనేక మంది క్రీస్తు దగ్గరికి రావాలి, అనేక మంది ప్రభు నామాన్ని మహిమపరిచే విధంగా, ఘనపరిచే విధంగా ఉండాలండి. చూడండి, మనము ఒకసారి గమనించినట్లయితే సమరయ స్త్రీలో గమనించినట్లే ఆమె యొక్క జీవితాన్ని బట్టి, ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆమె యొక్క మార్పును బట్టి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనము చూస్తున్నాం. కనీసం నిన్ను బట్టి నీ గ్రామంలో ఉన్న వారందరూ రక్షణ పొందకపోయినప్పటికీ కనీసం నీ ఇంటిలో ఉన్నవారైనా నిన్ను బట్టి, నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి, నీ యొక్క మార్పును బట్టి వారు మార్పు చెందుతున్నారా? నీ యొక్క మార్పును బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి వారు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క రక్షణ అద్భుతమైన కార్యాలను వారు చూడగలుగుతున్నారా? ఒకసారి నువ్వుగా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నువ్వు నిజంగా మారు మనసు పొంది, నువ్వు నిజంగా రక్షణ పొంది, నువ్వు ప్రభు బిడ్డగా మరి నీ యొక్క జీవితము మార్చుకున్నట్లయితే అది నిజమైనటువంటి మారు మనసుగా, మార్పు చెందినటువంటి వ్యక్తిగా కనిపిస్తావు. ఒకవేళ నువ్వు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభు బలలో చేసిన కానీ నీ యొక్క జీవితము మార్పు లేకుండా, సరైన మారు మనసు లేకోకుండా ఉన్నట్లయితే అది నిజమైనటువంటి మార్పు, నిజమైనటువంటి మారు మనసు కాదు అనే ఒక విషయాన్ని గ్రహించుకొని ఈ మాటలు విన్నటువంటి నువ్వు ఒకసారి ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను దేవుడు హృదయం అనే తలుపు తట్టుచున్నాడు. నువ్వు ఇప్పటి నుంచైనా నీ యొక్క జీవితము మార్పు చెందినటువంటి వ్యక్తిగా, నిన్ను బట్టి అన్యజనులు దేవుని మహిమపరిచే విధంగా, నిన్ను బట్టి అన్యజనులు దేవుని దగ్గరికి వచ్చే విధంగా నీ యొక్క జీవితము సరైనటువంటి మార్పు చెందినటువంటి వ్యక్తిగా, నీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకునే వ్యక్తిగా నీ యొక్క జీవితము మార్చబడాలని దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నిన్ను
మారుస్తాడండి. కాబట్టి ఇక నుంచి అయినా నిన్ను బట్టి అనేక మంది దేవుని మహిమపరిచే విధంగా, నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు దేవుని దగ్గరకు వచ్చే విధంగా అటువంటి మార్పు కలిగినటువంటి జీవితం జీవించే వ్యక్తిగా మరి ఉండాలని ఈ మాటలు తెలియపరుస్తూ, అలాంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో తండ్రి. అవును ప్రభువా, మరి ఆనాడు మరి చిన్నది తన యొక్క సాక్ష్యాన్ని బట్టి, తన యొక్క మార్పును బట్టి నైనా స్పర్జన్ గారు సభ్యత్వం ఇచ్చినట్లుగా ఈ రోజున అనేక మంది పేరుకు మాత్రము మరి జీవిస్తున్నారు, కానీ వారి యొక్క మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, ప్రవర్తనలోనైనా క్రీస్తును చూపించలేకపోతున్నారు దేవా. అవును తండ్రి ప్రభువా, ఎంతమంది అయితే నాయన తండ్రి మాటలు విని తండ్రి ఇక నుంచైనా మార్పు చెందినటువంటి కుమారుడుగా, కుమార్తెగా జీవించాలని ఆశపడుతున్నారు నాయన తండ్రి. వారిని బట్టి నాయన తండ్రి అన్ని జనుల మధ్యన నీ నామం మహిమపరచబడడానికి, నిన్ను ఘనపరచడానికి, అనేకులను దేవాన్ని దగ్గరికి నా తండ్రి నడిపించడానికి మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.